డిసెంబర్ 31 ఒక సంవత్సరం ముగిసే రోజు. గడిచిన క్షణాలన్నింటికి ఒక చిన్న విరామం తీసుకునే సమయం. 2025కి బాయ్ బాయ్ చెప్తూ ఒక చిన్న పార్టీ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం మా చిన్న కుటుంబంతో. వీడియో మొత్తం వాచ్ చేయండి. ముందుగా అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శృతి. సో ఈవినింగ్ టైంలో స్టార్ట్ చేశాను డిసెంబర్ 31 వ్లాగ్ అయితే. సో ఫస్ట్ మా చెంది అయితే అరిటాకు అయితే తెంపుతున్నాడు అనమాట. సో ఫస్ట్ అరిటాకులో తింటే ఆ ఫీలింగే వేరుంటుంది అన్నమాట. సో అందరం కలిసి ఒకే అరిటాకులో తింటే ఇంకా సూపర్గా ఉంటుంది కదా. సో దానికోసం ఫస్ట్ అయితే చికెన్ బిర్యానీ కోసం అన్ని మసాలా మిక్స్ మ్యారినేషన్ అంతా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మా శ్రీమయ్య కూడా హెల్ప్ చేస్తుంది ఇందులో. తన చిన్న చిట్టి చేతులతో ఉప్పు కారం అన్ని తనే వేసింది ఈసారి అయితే. సో దాన్ని బాగా మిక్స్ చేసి మంచిగా పెరుగు కూడా కలిపేసి ఒక 1 అవర్ దాకా ఉంచుకుంటే బాగుంటుంది. నేను ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాను అంతే. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇది ఫస్ట్ మిక్స్ చేసి పెట్టేసి తర్వాత ఇంకా మా శ్రీమయ్యకి పకోడీ కూడా కావాలన్నది. సో పకోడీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇందులోకి వెళ్ళే పకోడీ పీసెస్ తీసేస్తా. సో ఇంకా వంట గదిలో నుంచి మంచిగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎప్పుడెప్పుడు బిర్యానీ అవుతుందా అని శ్రీమయ్య వెయిట్ చేస్తూ ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకా పకోడీ కోసం ఇంకా కార్న్‌ఫ్లోర్ ఇదే పీసెస్‌లో కాసేపు నానిన తర్వాత పకోడీ కూడా వేసుకుంటాం. ఆలోపు ఒక లైట్‌గా టీ తాగేస్తే అయిపోతుందని చెప్పి ఫస్ట్ టీ తాగుతున్నాం. సో కొంచెం నానిన తర్వాత కార్న్‌ఫ్లోర్‌లో ముంచి ఈ కొన్ని పీసెస్‌ని పకోడీలా వేశాను. నిజంగా చాలా బాగుంటుంది టేస్ట్. దీనికి మీరు ఇంకా టేస్ట్ రావాలంటే ఎగ్ వైట్‌లో ముంచి కార్న్‌ఫ్లోర్‌లో డిప్ చేస్తే ఈ పకోడీ కేఎఫ్‌సీ స్టైల్‌లో అవుతుంది. సూపర్‌గా అవుతుంది. సో మేమందరం కలిసే చేసుకున్నాం. నేను, మా చందు, మా శ్రీమయ్. సో చందు అయితే వేస్తున్నాడు. నేను వేశాను. అండ్ నెక్స్ట్ ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ప్రిపరేషన్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా బిర్యానీ స్టార్ట్ అయిపోయింది. బిర్యానీ అయితే వంట మొత్తం కంప్లీట్ అయినట్టే. సో ఫస్ట్ చికెన్ మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో అది బౌల్‌లో వేసుకున్న తర్వాత సో దాంట్లో కొంచెం పుదీనాకేసాను. సో నేను చాలా సింపుల్‌గా చేసేస్తా బిర్యానీ అయితే. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మనకొక సైడ్ గోలుతున్నాయి. కొంచెం లైట్‌గా వాటర్ పోసుకుంటా. ఎందుకంటే కిందంతా మాడిపోకుండా ఉంటుంది. అది బాయిల్డ్ కావాలి. కొంచెం ఒక 50-70% చికెన్‌ని బాయిల్ చేస్తా. ఇంకొక దిక్కు రైస్ కూడా పెట్టేసానన్నమాట. బాస్మతి రైస్ ముందే ఇలా అన్నీ వేసి కలిపెట్టేసుకున్నాను. వాటి ఫ్లేవర్స్ అంతా రైస్‌కి పడుతుంది. బావుంటుంది టేస్ట్ గూడా. ఇది నా స్టైల్ చికెన్ బిర్యానీ నేను ఇలాగే చేస్తాను. సో ఒక సైడ్ రైస్ ఉడుకుతది. మనకు ఆల్మోస్ట్ ఒక 75%, 80% కుక్ అయిన తర్వాత ఈ రైస్‌ని ఆఫ్ చేసి వాటర్ అంతా అంపేయాలి. గంజి మొత్తం తీసేసి అన్నం ఒకటి ఉంచుకోవాలి. ఆలోపాటు చికెన్ కూడా ఉడుకుతుంది. చికెన్ కూడా ఉడకబెట్టుకున్న తర్వాత దాని మీదకెళ్ళి మనం దమ్ పెట్టుకుంటాం అన్నమాట. సో నేను ఇలానే చేస్తాను. చాలా బావుంటుంది. సో చికెన్ మొత్తం మనకు 75% ఇట్లా ఉడికింది అని అనుకున్నప్పుడు కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అందులో వేసేసి ఇప్పుడు ఈ రైస్ ఉంది అందులోకి వాటర్ మొత్తం గంజి మొత్తం వంపేసిన తర్వాత ఈ రైస్ అంతా దాంట్లో వేసేసుకుంటున్నా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ పైన కావాలంటే ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర ఆకు, నెక్స్ట్ ఇంకా ఫుడ్ కలర్ కావాలంటే యాడ్ చేసుకోండి. నేనైతే ఓన్లీ పాలల్లో పసుపేసి పెట్టాను ఫస్టే. అది వేసానన్నమాట. ఫ్రైడ్ ఆనియన్స్ ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. ఇంకా మీరు జీడిపప్పు కూడా వేయించుకొని వేసుకోవచ్చు. బట్ నేను వేసుకోలేదంతే. సో ఫుడ్ కలర్ కంటే ఇలా పాలలో పసుపేసి పెట్టేసుకున్నాను. లాస్ట్‌లో కొంచెం నెయ్యి యాడ్ చేశానన్నమాట. సో ఇప్పుడు దీనికి కావాలంటే మీరు చపాతీ పిండితోని కవర్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇత్తడి బిందె ఉంటుంది కదా! చాలా కొంచెం వెయిట్ ఎక్కువుంది. నిండు బిందె అన్నమాట. సో దానికోసం పెట్టేసాను బరువు. ఒక 5-10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెడితే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా మా చందు రైతా ప్రిపరేషన్ చేస్తున్నాడన్నమాట. ఆనియన్స్ అయితే మస్తు చిన్నగా కట్ చేస్తాడు. అందుకే చందుకి అప్పజెప్పా ఈ పని. రైతా కోసం అన్ని ప్రిపరేషన్ అయితే అయిపోయింది. సో పెరుగు లైట్ అలా. ఇంకా కర్రీ ఏం చేయలేదు. సో ఇంకా నైట్ అయింది కదా! కొంచెం స్పైసీగానే చేశాను బిర్యానీ. ఇంకా కర్రీ స్పెషల్‌గా ఏం చేసుకోలేదన్నమాట. లాస్ట్‌లో కొంచెం మసాలా యాడ్ చేశాను. మెంతి పొడి ఏసుకోవాలి యాక్చువల్‌గా అయితే మెంతి పొడి లేదు. అందుకు లాస్ట్‌లో అట్లా మసాలా ఏసి బాగా కలిపేసాడన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయినాయి. ఇంకా బిర్యానీ ఎప్పుడెప్పుడు తిందామని వెయిటింగ్ అన్నమాట. అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో డిసెంబర్ 31కి అయితే మేము
ప్రిపేర్ చేసుకున్న సెలబ్రేషన్ ఫుడ్ అయితే ఇంతే. సో ఫస్ట్ అయితే చికెన్ బిర్యానీ, నెక్స్ట్ ఇంకా చికెన్ పకోడీ, నెక్స్ట్ ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అట్లా మంచు ఉంటుంది తింటే. నెక్స్ట్ రైతా. ఇలా సింపుల్ గా సెలబ్రేట్ చేసుకుందాం అన్నమాట. అంచుకు నిమ్మకాయ అండ్ ఆనియన్స్. ఇందులో ఏదో తక్కువైంది కానీ శ్రీమే ఏంటిది అది? ఏం తక్కువైంది ఏం కాలేదు, ఇలా వేసుకొని తిను తక్కువైంది. ఇంకా వడ్డించేస్తున్నా అన్నమాట. చికెన్ బిర్యానీ ఎలా టేస్ట్ అయిందా అని వెయిటింగ్ అన్నమాట. బాగుంది నిజంగా, నాకైతే చాలా నచ్చింది. చూసారు కదా, కలర్ కూడా అదిరిపోయింది కదా పకోడీ. ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటే ఆ ఫీలే వేరుంటుంది తెలుసా. బయటికి వెళ్ళి తినడం కంటే మన చేత్తో మనం వండుకొని తింటే ఆహా అనొచ్చు. ఇలా ఒకటే అరిటాకులో తిన్నాం మేము ముగ్గురం. ఆ ఫీలింగ్ కూడా ఇంకా సూపర్బ్ అన్నమాట, నెక్స్ట్ లెవెల్ అన్నమాట. నిజంగా చాలా బాగా టేస్ట్ అయినాయి. నేను చేశానని కాదు కానీ మేము అందరం కలిసి చేసుకున్నాం, చందు నేను శ్రీని. టేస్ట్ చాలా చాలా బాగా అయింది. ఇంకా అందరం అలా కూర్చొని మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటూ, ఇంకా టీవీ కూడా పెట్టట్లేదు, ఫోన్ కూడా పట్టుకోలేదు. ఆ క్షణాలను మేము ముగ్గురమే స్పెండ్ చేయాలని చెప్పి అన్ని పక్కన పెట్టేసి అందరం కలిసి హ్యాపీగా తింటున్నాం అనమాట. నిజంగా చాలా బాగా అయింది. అంటే ఇంకా ఫోన్లు అది ఇది కాకుండా ఆ ఇయర్‌కి బాయ్ బాయ్ చెప్తూ, ఆ ఇయర్ లాస్ట్ కాబట్టి, లాస్ట్ మూమెంట్ కాబట్టి హ్యాపీగా మేము ముగ్గురం టైమ్ స్పెండ్ చేశామన్నమాట. ఇదే రియల్ హ్యాపీనెస్ నా లైఫ్‌లో అయితే అనుకుంటా నేను. ఇంకేదేదో కాకుండా చిన్న చిన్న ఆనందాలే లైఫ్‌లో చాలా బావుంటాయి. మంచిగా అనిపిస్తాయి. ఇంకా మేమైతే తినేస్తున్నామన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి. చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత బిర్యానీ తింటున్నాం గదా! సూపర్‌గా టేస్ట్ అయింది. ఇంకా మనం చేసుకొని తింటే ఆ ఫీలింగ్ వేరుగా ఉంటుందన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ 12 కావస్తుంది. 20, 25 చాలా నేర్పించింది. సంతోషాలిచ్చింది, కష్టాలిచ్చింది. దేవుడు మనకు మర్చిపోయేది గుణం ఇచ్చాడు కాబట్టి మన కష్టాలను ఎదుర్కొని నెక్స్ట్ మూమెంట్‌కెళ్ళగలుగుతాం. అండ్ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2026 మీ లైఫ్‌లో అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫస్ట్ అయితే అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలి. అదే కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా రంగులతో ముగ్గయితే వేసేసా అన్నమాట. సో ఇది మా ఇంటి సెలబ్రేషన్. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.